హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ కాందా నేను సతీష్ మందుల ఈరోజు మున్సిపల్ రిజల్ట్ కాంగ్రెస్ పూర్తిగా కైవసం చేసుకున్నట్టు తెలుస్తుంది. సో ఇదే అంశం పైన మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ లీడర్ చనగని దయాకర్ ఉన్నారు. సో వారితో మాట్లాడదాం. చెప్పండి, రాష్ట్రంలో ఇప్పుడు ఏదైతే మున్సిపల్ ఈరోజు రిజల్ట్ డేగా మనం చూడొచ్చు, పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. సో మీరు దీనిపైన ఏ విధంగా మాట్లాడారు? ఈరోజు 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు కాంగ్రెస్ ప్రజాపాలనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనకు ఇచ్చినటువంటి గౌరవంగా భావిస్తా ఉన్నాం. ఈ తీర్పు అనేది ఒక చారిత్రకమైన తీర్పు. తెలంగాణ ప్రజల సంక్షేమానికి పట్టం కట్టారు. సంక్షేమ పథకాలకు ఇవాళ రైతు సంక్షేమానికి, మహిళా సంక్షేమానికి, నిరుద్యోగ సంక్షేమానికి ప్రజలు పట్టం కట్టారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే మాకు న్యాయం జరుగుతుంది, మాకు అభివృద్ధి జరుగుతుందని నమ్మకంతో, విశ్వాసంతో ప్రజలు ఇంత గొప్ప తీర్పుని కాంగ్రెస్ ప్రజాపాలనకు తీర్పునిచ్చారు. కాబట్టి ఇది ఏదేమైనా ఒక చారిత్రక తీర్పు. ఈ తీర్పుతోని ప్రతిపక్షాల తీరు మారాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ఇవాళ కేటీఆర్, హరీష్ రావులు తలపొగరెక్కి ప్రజాపాలనపై మాట్లాడితే తెలంగాణ ప్రజలు చెంప చెల్లుమనేలా తీర్పిచ్చారు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని కేటీఆర్కు మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇంకొకసారి ఇలాంటి చిల్లర మాటలు, లుచ్చా మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజలు బొంద పెడతారని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఒక విషయం, తెలంగాణ రాష్ట్రంలో జాతిపిత అనే టాపిక్ హాట్ టాపిక్ గా ఉన్నది. అంటే బీఆర్ఎస్ శ్రేణులు ఏమంటున్నారంటే, కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర కోసం సాగు నోట్ల తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చిండు, ఆయన జాతిపిత అని బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నారు. సో ఒక విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూనే ఉంది. సో మీరు ఏమంటారు జాతిపిత విషయం పైన? జాతిపిత అనేవాడు, జాతిపితకు ఆస్తులు ఉండవు, ప్రజలు త్యాగం చేయాలి. ఇవాళ లక్షల కోట్ల రూపాయల ఆస్తులు పెంచుకొని తన కుటుంబం, తన కుటుంబ సభ్యులు ఆనందంగా, సంతోషంగా ఉంటే చాలా. జాతిపిత అనేవాడు సర్వం కోల్పోవాలి తెలంగాణ ప్రజల కోసం. జయశంకర్ లాంటి వాళ్ళు, అనేక మంది, కొండ లక్ష్మణ్ బాపూజీ వాళ్ళు తెలంగాణ కోసం త్యాగం చేశారు. వాళ్ళు ఏమో ఆస్తులు సంపాదించలే, ఉన్నటువంటి వాళ్ళ పదవులన్నిటి కూడా తురపాయంగా వదిలిపెట్టారు. కొండ లక్ష్మణ్ బాపూజీ లాంటి వాళ్ళు చలిలో ఇవాళ దీక్షలు చేస్తే కూడా కేసీఆర్ లాంటి వాడు వెళ్ళలేదు. కాకపోతే జాతిపితకు కేసీఆర్ అనర్వుడు. ఈ దేశంలో ఒక జాతిపిత మహాత్ముడు మహాత్మా గాంధీ మాత్రమే. బీఆర్ఎస్ నాయకులు జాతిపిత ఇంకో అనేది చేసినా కూడా ప్రజలు దాన్ని స్వీకరించట్లేదు. తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీతో ఒరిగింది ఏం లేదు. తెలంగాణ నినాదం పేరుతో ఆ కుటుంబం బాగుపడ్డది. ఆ తెలంగాణ నినాదం పేరుతో అధికారం వచ్చి లక్షల కోట్ల రూపాయల అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. నేను మాట్లాడింది కాదు, సాక్షాత్ వాళ్ళ కూతురే చెప్తుంది. ఉద్యమకారులకు దగా చేసి దోకా చేశాడని ఎవరు చెప్పట్లేదు, సొంత కూతురు నిన్న మీటింగ్ పెట్టి చెప్పింది. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే న్యాయం జరుగుతుంది. ప్రజల ఆకాంక్షలు గుర్తించినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక రైతు బిడ్డగా, సామాన్య రైతు బిడ్డ, తెలంగాణ దొరలను, దోపిడీదారులను ఎదిరించి తెలంగాణ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి అయ్యిండు. కాబట్టి వాళ్ళ ప్రజలకు సంక్షేమ పథకాలు దక్కుతా ఉన్నాయి. ఇవాళ స్వేచ్ఛ దక్కింది, ప్రజాస్వామ్యం దక్కింది. తెలంగాణలో ప్రతిపక్షాలు ఉండొద్దని కుట్ర చేసింది బీఆర్ఎస్ సహాయంలో. మేము ప్రతిపక్షాలు ఉండాలంటున్నాం, స్వేచ్ఛ ఉండాలంటున్నాం, ప్రతిపక్షాలు కూడా అసెంబ్లీకి రావాలంటున్నాం. అసెంబ్లీతో పాటు ప్రతిపక్షాలకు ధర్నా చేసుకునే అవకాశాన్ని ఈ ప్రభుత్వం ఇందిరా చౌక్ ని కల్పించింది. కాబట్టి ప్రజాపాలనకు బీఆర్ఎస్ పార్టీకి చాలా తేడా ఉంది. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ముందుకెళ్తున్నారు కాబట్టి ఈ ఫలితాలు ప్రజాపాలనకు అండగా నిలిచారు. ఇవాళ జూబ్లీహిల్స్ అయినా, కంటోన్మెంట్ అయినా, పార్లమెంట్ లో అయినా, లేకపోతే గ్రామ పంచాయతీ అయినా, మున్సిపాలిటీలైనా ప్రజల ఆమోదంతో, ఎన్నికల కమిషన్ నిబంధనలతోని, పోలీసుల పహారాలు, మీడియా పహారాలు జరుగుతున్నటువంటి ప్రజాస్వామ్యానికి, ధర్మం, న్యాయం వైపు ప్రజలు ఓటు వేసి వాళ్ళ విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంచుకున్నారు. ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని వమ్ము చేయకుండా వాళ్ళు గర్వపడేలా అభివృద్ధి చేసుకొని తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని ప్రపంచ దేశాలకు చాటే విధంగా మేము ముందుకెళ్తాం. కవిత విషయం తీసుకొచ్చినారు మీరు. ఇప్పుడు కవిత ఏదైతే ఇంతకుముందు బీఆర్ఎస్ లో ఉన్నది, సో అప్పుడు కనపడని ఉద్యమకారులు ఈ రోజు మీరే నిన్న ఆమె మీటింగ్ పెట్టి ఉద్యమకారుల ప్రస్తావన తీసుకొచ్చిందని చెప్పేసి అంటున్నారు. కవితకి అప్పుడు కనపడినటువంటి ఉద్యమకారులు ఈ రోజు కనిపించారా? ఇంకో విషయం ఏమి వినిపిస్తుందంటే, కేసీఆర్ కి బిడ్డ భారమైందా, లేకపోతే కేసీఆర్ వదిలిన బాణమా కవిత అనేది వినిపిస్తుంది. సో మీరేమంటారు ఈ విషయం? కవిత, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ కూడా గూటుపురానే. వీళ్ళందరూ ఒకే ఎజెండాతో పనిచేస్తారు. వీళ్ళందరికీ కూడా అధికారం కావాలి, ప్రజల ఆస్తులు కావాలి, రాష్ట్ర సంపద కావాలి.
తెలంగాణ రాష్ట్రానికి రుచి మరిగిన దొంగలు వీళ్ళు. కాబట్టి వీళ్ళని ఎవరు పట్టించుకోరు. కాబట్టి వీళ్ళకి ఆస్తుల దగ్గర, ఆధిపత్యం దగ్గర గొడవలు వచ్చి వీళ్ళందరూ కూడా విడిపోతా ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ధర్మం, న్యాయం వచ్చింది. బీఆర్ఎస్ 10 ఏళ్ళు ఉన్నప్పుడు సామాన్యుడు ప్రశ్నిస్తే కేసులు పెట్టారు. ఇదే ఉన్నటువంటి నేరేళ్లగడ్డలో థర్డ్ డిగ్రీ ఎక్కిచ్చారు. ఇదే మల్లన్న సాగర్ లో నిర్వాసితులు భూమి కోల్పోయి ఇవాళ పరిహారం అడిగితే కూడా అరిసిలో కొట్టించారు. కాబట్టి వాళ్ళకు అధికారం వస్తే కళ్ళు నెతికెక్కిచ్చి తల పొగరెక్కి, కాబట్టి వాళ్ళకు కూడా తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడే అనర్హులు వాళ్ళు, అనర్హులు. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరినీ గుర్తించడం, ఉద్యమకారులను గుర్తించడం, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందే కాంగ్రెస్ పార్టీ కదా. ఈ రోజు కొత్తగా వచ్చి కవిత వచ్చి పీకింది ఏం లేదు కదా. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒరిగేది ఏం లేదు. ఉద్యమకారుల పేరుతో, తెలంగాణ సెంటిమెంట్ తో మళ్ళొకసారి తెలంగాణ ఇలా అధికారం కోసం వాళ్ళు వేస్తున్నటువంటి ఎత్తుగడ తప్ప తెలంగాణ ప్రజలు దాన్ని స్వీకరించరు. దాన్ని ఎక్కడ కూడా ఆదరణ ఉండదు. కాంగ్రెస్ ప్రజాపాలన ద్వారానే ఉద్యమకారులకు న్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రజాపాలన ద్వారానే తెలంగాణ ఆకాంక్షలు ఇలా మనకు విజయవంతం అవుతాయి. థ్యాంక్ యూ. సో ఇది గాంధీ భవన్ నుండి నేను సతీష్ మందుల, ఇది మన కాంద.